హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. బంగాళదుంపలు ఇలా వేడిగా ఉన్నప్పుడు ఒలవాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. అలాంటప్పుడు ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ఒక ఫోర్క్ తీసేసుకోండి. ఒక ఫోర్క్ని ఇలా గుచ్చేసి కనుక మనం ఇలా పొట్టు తీసినట్లయితే మనకు చెయ్యి కాలకుండా ఉంటుంది. కొన్నిసార్లు చెయ్యి కాలిపోతూ ఉంటుంది. పొద్దున్నే ఎప్పుడైనా హడావిడిగా తొందరగా ఒలుచుకోవాలి అన్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఇలా ఫోర్క్ వచ్చేసి మనము ఈజీగానైతే పొట్టు తీసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు మనము టైం ఉండదు అనేసి నైట్లోనే చపాతీ పిండి కలిపి పెట్టేస్తూ ఉంటాం కదా. పొద్దున్నే పిల్లలకి టైం అవుతుంది అని, లేదంటే జాబ్ చేసే లేడీస్ ఎవరైనా ఉంటే నైట్లోనే ఇలా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాము. అవి పొద్దున్నే తీసి మనము చపాతీలు చేయాలి అంటే అసలు రావండి, గట్టిగా అయిపోయి ఉంటుంది పిండి. అలా కాకుండా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి. ముందుగా ఇలా మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, ముందుగా ఇలా చపాతీ పిండిని అయితే కలిపేసిన తర్వాత ఈ ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, మనము ఇలాంటివి యూజ్ చేసి తర్వాత పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఈ ఆయిల్ ప్యాకెట్ అయితే తీసేసుకోండి. తీసేసుకొని చూడండి ఇందులో ఎంత ఆయిల్ ఉందో. నేనైతే ఎప్పుడు చపాతీ పిండి కలిపినా కూడా నేను అసలు ఆయిల్ వేయకుండా కలుపుకుంటానండి. ఇలా కలుపుకొని ఇలా ఆయిల్ కవర్ ఉంటుంది కదా, అందులో కనుక ఇలా పెట్టేసామనుకోండి చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. ఇలా పెట్టేసి మనము ఇలా చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం పెట్టేసేయాలి. పెట్టి ఇలా టైట్గా ఒక రబ్బర్ అయితే వేసేసేయాలి. ఇలా రబ్బర్ వేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నామనుకోండి చపాతీ పిండి సాఫ్ట్గా ఉంటుందండి. మనం ప్రొద్దునే తీసి చపాతీలు చేసినా కూడా సాఫ్ట్గా ఉంటుంది, అస్సలు గట్టి పడదు. అలాగే ఎప్పుడు కావాలో అప్పుడు తీసి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము జీన్స్ ప్యాంట్స్ హ్యాంగర్స్కి వేస్తూ ఉంటాం కదా, మామూలుగా వేసినట్టయితే ఊడిపోతూ ఉంటుంది. అలా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసి చూడండి, అస్సలు ఎంత కదిపినా కూడా ఊడిపోదండి. చూసారా ఎంత నీట్గా అయితే ఉంటుందో. మనం ఎక్కడ హ్యాంగ్ చేసినా కూడా ఊడిపోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు ఇలాంటి కవర్లో ఏదైనా గోధుమ పిండి కానీ ఏదైనా సరుకులు కానీ మనం కొద్దిగా యూజ్ చేసి అలాగే మిగిలిపోయినవి పెట్టేస్తూ ఉంటాము. అలాగే పెట్టడం వల్ల పురుగు పడుతూ ఉంటుంది, పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా అటు ఇటు ఇలా ఫోల్డ్ చేసేసి తర్వాత ఇలా బ్యాక్ సైడ్కి ఇలా చుట్టుతూ రావాలండి. చుట్టిన తర్వాత చూసారా వీటిల్ని ఈ ఫోల్డింగ్ని ఇలా ముందుకి ఇలా అనేసేయాలి. ఇలా కనుక అన్నట్లయితే టైట్గా ఉంటుందండి. పిండిలోకి గాలి కూడా పోకుండా ఉంటుంది, అలాగే పురుగు కూడా పట్టకుండా ఉంటుంది. ఇలాంటి కవర్స్ కి ముడి వేయడానికి అవ్వదు కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. కొన్నిసార్లు దోశలు ఇలా పెనానికి అదుక్కోపోయి ఉంటాయండి, మనం ఏం చేసినా రావు. ఎన్ని దోశలు వేసినా కూడా సరిగ్గా రావు. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ముందుగా దోశ మొత్తం తీసేసాను, తర్వాత సాల్ట్ వేస్తున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక టిష్యూ పేపర్తో బాగా ఇలా స్ప్రెడ్ చేయాలి, బాగా ఇలా రుద్దినట్టు చేసి ఈ సాల్ట్ మొత్తం తీసేయాలండి. మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండాలి. లో ఫ్లేమ్లో మంట ఉండాలండి. ఇలా నీట్గా తీసేసుకోవాలి సాల్ట్ మొత్తం. ఇలా ఒకసారి బాగా ఇలా రబ్ చేసేసి టిష్యూ పేపర్తో సాల్ట్ మొత్తం తీసేయాలి. తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసి ఇంకొక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ కానీ తీసేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయండి. ఆయిల్ మొత్తం ఇలా బాగా స్ప్రెడ్ చేసేసి నీట్గా తుడిచేసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం నీట్గా తుడిచేసి ఇప్పుడు దోశలు వేసామంటే చాలా నీట్గా వస్తాయండి. మీరు ఎన్ని దోశలు వేసుకున్నా కూడా అస్సలు అదుక్కోవు, అంత నీట్గా వస్తాయి. నేను వేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా లెగుస్తుందో దోశ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఎక్కువ కష్టపడే పని లేకుండా కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి క్లీన్ చేసేసి కొద్దిగా ఆయిల్ వేసి క్లీన్ చేసామంటే దోశలు చాలా బాగా వస్తాయి. మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు వాచ్లు కట్టుకుంటూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి చేతులు వాష్ చేసినప్పుడు అప్పుడు తీసి బ్యాగ్లో పెడుతూ ఉంటాము. లేదంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇంకా ఒక ఎక్స్ట్రా వాచ్ అయితే తీసుకెళ్తూ ఉంటాము మ్యాచింగ్. అలాంటప్పుడు కొన్నిసార్లు బ్యాగ్లో వేయడం వల్ల ఈ గ్లాస్ అనేది గీతలు పడిపోతూ ఉంటుంది, అలాగే పగిలిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఒక టిష్యూ తీసేసుకోండి. ఇలా టిష్యూ తీసేసుకొని ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా నీట్గా టిష్యూతో ఇలా కవర్ చేసేసి తర్వాత దీనికి ఒక రబ్బర్ అయితే వేసేయాలండి. ఇలాంటి రబ్బర్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఒక రబ్బర్ ఇలా వేసేసి కనుక మనము హ్యాండ్ బ్యాగ్లో వేసేసినా కూడా అస్సలు ఏమవుదండి, గ్లాస్ అనేది గీతలు పడకుండా సేఫ్టీగా అయితేనే ఉంటుంది. ఎప్పుడైనా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చాలామంది ఇప్పుడైతే పర్ఫ్యూమ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదండి, చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అవి కొంతమందికి పడవండి, అలాంటప్పుడు అలర్జీ అయిపోతూ ఉంటుంది వేసుకున్నప్పుడు. అలా కాకుండా చూడండి, ఇలా జవాదు పౌడర్ వస్తుంది కదండి, కొద్దిగా ఇలా జవాదు పౌడర్ తీసేసుకొని ఇలా అప్లై చేసేసుకోవాలండి. చెవు వెనకాల కానీ లేదంటే ఇలా చేతుల మీద అక్కడక్కడ కొద్దిగా ఇలా అప్లై చేసుకున్నాం అనుకోండి, మనం సాయంత్రం దాకా కానీ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి, అంత మంచి స్మెల్ అయితే ఉంటుంది.
ఎవరైనా మాకు పర్ఫ్యూమ్ యూస్ చేసినప్పుడు అలర్జీ అవుతుంది అంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కూడా కొంతమంది అయితే గొరక పెట్టేస్తూ ఉంటారండి. వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ నిద్ర పడుతుంది, పక్కన వాళ్ళకి అస్సలు నిద్ర రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే అలాంటి వాళ్ళకి చూడండి, ఒక తమలపాకు తీసేసుకోండి. ఒక తమలపాకుని ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి ఒక గిన్నెలోకి వేసేసుకున్నానండి. ఇందులోకి ఒక 3/4 గ్లాస్ వాటర్ అయితే పోసేస్తున్నాను. ఒక 3/4 గ్లాస్ వాటర్ వేసేసి తర్వాత కొద్దిగా పసుపు వేయాలండి. కొద్దిగా ఒక చిటికెడ వేస్తే సరిపోతుంది. పసుపు వేసిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసేయాలండి. ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ తమలపాకుల గుణాలు మొత్తం ఈ వాటర్లోకి దిగేంత దాకా ఇలా బాగా మరిగించేసుకోవాలి. ఇలా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసేసి ఒక 2-3 నిమిషాలు పక్కన పెట్టేసి వడగట్టేసుకోండి. ఇది గోరువెచ్చగా ఉండాలండి. ఇలా గోరువెచ్చగా కనుక రోజు తాగుతూ ఉన్నట్లయితే గురిక సమస్య అనేది లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఒక వారం రోజులు చేసి చూస్తే మీకే తేడా అయితే గమనిస్తారు. మీకు కనుక యూజ్ అవుతుంది ఎవరికైనా అంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమంది నీళ్ళల్లో ఎక్కువగా పని చేసే వాళ్ళకైతే కాళ్ళ వేళ్ళ మధ్యలో దురద పెట్టేస్తూ ఉంటుందండి. దురద పెట్టడము, పాచిపోయినట్లు అవ్వడము అలా అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక గరిటె తీసేసుకొని అందులోకి కొద్దిగా కొబ్బరి నూనె వేసేసాను. తర్వాత కొద్దిగా పసుపు వేసేసానండి. ఈ 2 బాగా ఇలా కాసేపు వేడి చేయాలి. ఇలా కాసేపు బాగా ఇలా వేడి చేసేసిన తర్వాత చూడండి, ఇదైతే కాస్త చల్లారాలండి. చూడండి, ఇలా వేడి చేసిన తర్వాత ఇది కాస్త చల్లారాలి. చల్లారిన తర్వాత చూడండి, ఇలా వేళ్ళ మధ్యలో అయితే దురద పెట్టేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా చేసేసుకొని ఇలా కాస్త ఇలా అప్లై చేసేసామనుకోండి, ఇలా చేసేసుకున్నామంటే దురద అనేది వెంటనే తగ్గిపోతుంది. అలాగే పాచిపోకుండా ఉంటుందండి వేళ్ళ మధ్యలో. ఒకసారి ట్రై చేసి చూడండి. దాము అల్లం మనం ఎప్పుడు యూజ్ చేసినా పైన పొట్టు తీసి యూజ్ చేయాలండి. ఎక్కువ అల్లం మీద పొట్టు తీయాలి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు కానీ, అలాంటప్పుడు ఎక్కువగా పొట్టు తీయాలి అన్నప్పుడు చాకుతో కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఒక గ్లాస్ తీసేసుకోండి. ఒక గ్లాస్ తీసేసుకొని చూడండి, ఇలా అన్నామంటే చాలండి, నీట్గా వచ్చేస్తుంది. ఎక్కువ అల్లం కూడా వేస్ట్ అవ్వదు. అలాగే మనకు పని కూడా తొందరగా సులువుగా అయిపోతుంది. నేను మొత్తం ఇలా తీసేసి చూపిస్తాను చూడండి. మనకు ఎక్కువగా వేస్ట్ అనేది కూడా ఎక్కువగా పోదు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. కొంతమంది ఎక్కడికైనా ట్రిప్లు వెళ్ళినప్పుడు వంట చేసుకొని తింటూ ఉంటారు. అలాగే ఎక్కడైనా బయట మనం చపాతీలు చేయాలి లేదంటే ఇంట్లోనే కానీ కొన్నిసార్లు మనకు చపాతీ పీట ఉండదనుకోండి. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఒక పేపర్ ప్లేట్ అయితే తీసేసుకున్నాను. చిన్నది తీసుకున్నానండి. నా దగ్గర చిన్నదే ఉంది. ఇంకా కాస్త పెద్దది వస్తుంది. అది తీసుకుంటే ఈ చపాతీలు అనేవి పెద్దగా వస్తాయి. చూడండి, ఇలా కనుక మనం చేసుకున్నాం 100 చపాతీలు కానీ మనము ఈజీగా చేసేసుకోవచ్చండి. మనకి చపాతీ పీటతో పని లేకుండా ఎన్ని చపాతీలైనా కూడా పల్చగా మనము ఇలా చేసేసుకోవచ్చు. చూడండి, నేను చూపిస్తాను. ఇలా మనము అస్సలు అదుక్కోకుండా చాలా చక్కగా వస్తాయండి. ఎన్ని చపాతీలు కావాల్సిన మనము ఈజీగానైతే చేసేసుకోవచ్చు. కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళకి చపాతీ పీట లేదనుకోండి, ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చక్కగా అయితే మనం ఎన్ని చపాతీలైనా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత పల్చగా వచ్చేసిందో. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక పప్పు గుత్తి తీసేసుకున్నానండి. ఇలాంటి ఒక పప్పు గుత్తే ఉంటే చాలండి. లేదు అంటే ఇలాంటిది లేదంటే మీ ఇంట్లో జాలి గిన్నె కానీ జాలి గరిటె కానీ ఏదైనా తీసుకోండి. ఇలాంటిది ఒక్కటి ఉంటే చాలు, మనం ఎన్ని ఒత్తులైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒత్తులు చేయడం రాని వాళ్ళు కూడా, బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, ముందుగా నేను ఇక్కడ కొద్దిగా కాటన్ తీసేసుకున్నాను. కాటన్ తీసేసుకుని చూడండి, ఇలా కొద్దిగా ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసేసిన తర్వాత ఈ హోల్స్లోకి అయితే ఇలా పెట్టేసుకోవాలండి. మీకు ఎన్ని కావాలో అన్నీ కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఇదైతే చాలా ఈజీ అండి చేసుకోవడము. మనకు ఇప్పుడు దీపావళి పండుగ అలాగే కార్తీక మాసం వచ్చేస్తుంది కదా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా బాగా ఇలా అన్నీ ఇలా పెట్టేసిన తర్వాత కొద్దిగా పచ్చి పాలు తీసేసుకోవాలి. పచ్చి పాలని ఇలా చేతికి కాస్త ఇలా అనేసుకొని ఇలా ట్విస్ట్ చేసామనుకోండి, మనకు ఒత్తులు రెడీ అయిపోతాయి. మొత్తం అన్నీ కూడా ఇలా చేసేసుకోవాలి. నేను అన్నీ కూడా ఇలా ఇక్కడ చేసి చూపిస్తాను చూడండి. మనకు ఇలా చేసుకున్నట్టయితే ఒత్తులు అయితే రెడీ అయిపోతాయి. మొత్తం ఇలా అనేసుకున్న తర్వాత ఈ బయటికి తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత ఇలాగే అయినా వెలిగించేసుకోవచ్చండి. లేదు మాకు ఇంకా బాగా కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే కొద్దిగా కుంకుమ తీసేసుకుంటున్నాను. నేను ఇక్కడ కుంకుమ అయినా తీసుకోండి, పసుపు అయినా తీసుకోండి. ఎక్కువ ఒత్తులు చేసుకుంటే కొద్దిగా కుంకుమ కొద్దిగా పసుపు తీసేసుకొని ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఇలా వేసేసుకున్నాం అనుకోండి, చూడడానికి చాలా అందంగా ఉంటాయి. మనము బయట డబ్బులు పెట్టి కొంటూ ఉంటాం. అలా కాకుండా ఇలా మన చేత్తోనే మనం ఇలా చేసి వెలిగించినట్లయితే మనకు చాలా సంతోషంగానైతే ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ మొత్తం ఒత్తులు మొత్తం ఇలాగే చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తాయి. బిగినర్స్ కూడా కష్టపడకుండా ఇలా ఈజీగానైతే చేసేసుకోవచ్చు. నేను మొత్తం ఇక్కడ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా కనిపిస్తూ ఉన్నాయో. చూస్తున్నారు కదా. ఇది నెక్స్ట్ టిప్ చూద్దాము.
క్యారెట్ ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, తక్కువ కాస్ట్ ఉన్నప్పుడు ఎక్కువ తెచ్చి పెట్టేస్తూ ఉంటాము. అవి అలాగే పెడితే కుళ్ళిపోయినట్టు అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా వెనక భాగము అలాగే ముందు భాగం రెండు కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. మొత్తం అన్ని క్యారెట్లకి ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ఏదైనా జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా ఇంట్లో, అలాంటివి తీసేసుకోండి. నేను ఇది ఖర్జూరాలు తెచ్చినదండి, అది ఉంటే తీసి పెట్టుకున్నాను ఒకటి. ఇలా మొత్తం క్యారెట్ ఇందులో పెట్టేసి ఇలా లాక్ చేసి కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, 15 రోజులు కానీ అస్సలు పాడవ్వండి. కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. మనం ఇప్పుడు తెచ్చినవి ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. ట్రై చేసి చూడండి, మీ దగ్గరికి యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. కందిపప్పు కొన్నిసార్లు పురుగు పట్టిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే తెచ్చిన వెంటనే ఎండలో పెట్టేసేయండి. ఒక 1 అవర్ ఎండలో పెట్టేసిన తర్వాత ఒక్క స్పూన్ పసుపు వేసేసి బాగా ఇలా కలిపేసేయాలి. బాగా ఇలా మిక్స్ చేసి కనుక స్టోర్ చేసుకున్నట్టయితే ఎన్ని రోజులైనా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ అరచెక్క నిమ్మకాయ తీసుకున్నాను. అందులోకి ఒక 2 డ్రాపుల కొబ్బరి నూనె వేసుకుంటున్నాను. తర్వాత కోల్గేట్ పేస్ట్ వేసుకుంటున్నాను అండి. ఏ పేస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో యూజ్ చేసే పేస్ట్ అయితే కొద్దిగా వేసేసుకోండి. వేసిన తర్వాత బాగా ఇలా మొత్తం ఇలా నిమ్మకాయకి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసి కాళ్ళ పొగుళ్ళు ఎక్కువగా ఉంటాయి కదండి, అలాంటప్పుడు దీంతో ఇలా బాగా రబ్ చేసేసేయండి. బాగా ఇలా రబ్ చేసేసి కనుక మనం వాష్ చేసుకున్నట్టయితే రోజు ఒక 2-3 రోజులు ఇలా చేసి చూడండి, కాళ్ళ పొగుళ్ళలోనే నీట్గా వెళ్ళిపోతాయి. ఇలా బాగా ఇలా రబ్ చేసేసి ఒక 2-3 నిమిషాలు వాష్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గానైతే ఉంటుంది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో, ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం పోపులు వేసుకునేటప్పుడు అన్నీ ఆవాలు ఒకసారి, జీలకర్ర ఒకసారి అలా వేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక బౌల్లోకి ఆవాలు అలాగే జీలకర్ర తర్వాత మినప్పప్పు వేస్తున్నాను నేను ఇక్కడ. మినప్పప్పు అలాగే శనగపప్పు అండి, ఇవి 4 వేసేసి మిక్స్ చేసేసి కనుక మనము పోపుల డబ్బాలో పోసి పెట్టేసుకున్నాం అనుకోండి, పోపులు వేసేటప్పుడు మనకు ఈజీగా దొరుకుతాయి. అన్నీ వెదుక్కునే పని కూడా ఉండదు మనకు, అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి. అలాగే మీకు ఎండుమిర్చి కావాలంటే ఎండుమిర్చి కూడా కొద్దిగా ఇరిచి ఇందులోకి కలిపేసుకున్నాం అనుకోండి, పోపు పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఏదైనా సరుకులు ఇలా డబ్బాలో నింపి పెడుతూ ఉంటాం కదా, నిండుగా ఉన్నప్పుడు స్పూన్ అనేది పట్టదు. అలాంటప్పుడు చూడండి, స్పూన్ ఇలా తిప్పి కనుక పెట్టుకున్నాం అనుకోండి, స్పూన్ నీట్గా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు మూత పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం వెల్లుల్లిపాయలు ఒలవాలంటే కష్టంగా ఉంటుంది. ఎప్పుడైనా కొన్ని ఒలవాలంటే పర్లేదు, కానీ ఎప్పుడైనా ఎక్కువగా ఒలవాల్సి వచ్చినప్పుడు గోర్లు నొప్పి పెట్టేస్తూ ఉంటాయి. అలా కాకుండా చూడండి, వెల్లుల్లిపాయలు ఇలా రెబ్బలుగా విడదీసేసి వాటర్లో వేసేసేయండి. ఒక 5 నిమిషాలు వాటర్లో ఇలా వేసేసి పక్కన పెట్టేసామనుకోండి, వెల్లుల్లిపాయలు ఒలవడానికి ఈజీగా వస్తాయండి. మనం వెల్లుల్లిపాయలు పేస్ట్ చేస్తూ ఉంటాం కదా, అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా వాటర్లో వేసి ఒలిచేసుకోండి. ఒలిచిన తర్వాత ఒక పొడి క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలి. తుడుచుకొని కొద్దిసేపు ఎండలో పెట్టుకొని కనుక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నట్టయితే అస్సలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చెడిపోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. చూసారా, నేను అన్ని కూడా ఒలిచి చూపిస్తాను, ఎంత తొందరగానైతే ఒలిచేసుకోవచ్చో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమంది టమోటా పైన తొక్క తీస్తూ ఉంటారు. చాకుతో తీయాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఒక ఫోర్క్కి టమోటాని గుచ్చేసుకొని ఇలా కాస్త మంటకి ఇలా స్టవ్ మీద ఇలా పెట్టామనుకోండి, చాలా నీట్గానైతే పొట్టు అనేది అందంతికటే వచ్చేస్తుందండి. చూడండి, ఇలా పగలనట్టు అవుతుంది. మనం ఇలా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. కొంతమంది కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అనేసి ఈ పొట్టు తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎంత ఈజీగానైతే తీసేసుకోవచ్చు. చూడండి, ఎన్ని టమోటాస్ అయినా కూడా నిమిషాల్లో అయితే మనం ఇలా పొట్టు తీసేయవచ్చు. మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా తీసేసానో. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా మనము అరచెక్క నిమ్మకాయ వాడేసి అరచెక్క అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. అది తొందరగా పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలి 2-3 రోజులైనా అనుకుంటే చూడండి, కొద్దిగా సాల్ట్ తీసేసుకొని ఈ నిమ్మ చెక్కకి ఇలా అప్లై చేసేయండి. ఇలా అప్లై చేసేసి కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 2-3 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం పిల్లల సాక్స్ ఎక్కడంటే అక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటాము. ఒకటి దొరికితే ఒకటి దొరకదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఇలా 2 సాక్స్లు ఆపోజిట్లో ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టుతూ రావాలండి. ఇలా చిన్నగా ఇలా చుట్టుతూ వచ్చామనుకోండి, తర్వాత ఈ ఎలాస్టిక్ ఉంటుంది కదా, దీంట్లోకి ఈ సాక్సులు మొత్తం ఇలా పెట్టేసేయాలి. ఇలా కనుక పెట్టుకున్నట్లయితే మనకు సాక్సులు 2 ఒకే చోటు ఉంటాయండి. పిల్లలు కూడా తొందరగా దొరుకుతాయి. కొన్నిసార్లు అమ్మ సాక్సులు ఎక్కడ పెట్టావు, దొరకవు అంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఉండాలి అంటే మనం ఉతికిన వెంటనే ఆరుకున్న తర్వాత ఇలా మడిచి పెట్టేసామనుకోండి, తొందరగా దొరుకుతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ 1 స్పూన్ రాళ్ళ ఉప్పు తీసుకున్నాను. తర్వాత సోపు తీసుకున్నానండి. ఏదైనా సోపు మీరు వాడేది స్నానానికి వాడతాం కదా, అది సబ్బు తీసేసుకోండి. చిన్న చిన్న ముక్కలు మిగిలిపోయి ఉంటాయి కదా వాడంగా మనము, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొత్త సోపు తీసుకున్నాను. తురుముకోవాలి. ఇలా కొద్దిగా సోపునైతే ఇలా తురిమేసుకోవాలి. సోపు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఇలా తురిమేసుకోండి. తురిమేసిన తర్వాత
రెండు కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా ఇలా ఒక స్పూన్ సహాయంతో బాగా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనకు కబోర్డ్లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా బట్టల్లో కొన్నిసార్లు, అలాంటప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒక టిష్యూ పేపర్ తీసేసుకున్నాను. 2 టిష్యూ పేపర్లో ఇలా వేసేసుకొని పొట్లల్లాగా కట్టేసుకుంటున్నానండి. మనము కబోర్డ్లో కానీ బీరువాలో కానీ బట్టలు పెట్టుకొని ఉంటాం కదా, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఘాటు స్మెల్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అయితే చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి. అలా లేకుండా మంచి స్మెల్ ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. చూడండి ఇలా పొట్లల్లాగా కట్టేసి నేను ఇక్కడ ఒక రబ్బర్ అయితే వేసేస్తున్నాను. ఇలా వేసేసి పొట్లల్లాగా చేసేసుకోవాలి. ఇలా నీట్గా ఇలా పొట్లల్లాగా చేసేసుకొని మనము కబోర్డ్స్లో కానీ లేదంటే బాత్రూంలో కానీ పెట్టేసామనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. తర్వాత ఒక ఫోర్క్ కానీ లేదంటే ఒక పిన్ని కానీ తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా హోల్స్ పెట్టేయండి. మంచి స్మెల్ రావాలి కదా అందుకని. ఇలా హోల్స్ పెట్టేసి నేను ఇక్కడ కబోర్డ్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. ఐరన్ కబోర్డ్లో చీరలు పెట్టేసి ఉంటాము. ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కాబట్టి ఘాటు స్మెల్ వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి బాటిల్స్ మనం వాటర్ తాగి పడేస్తూ ఉంటాం కదా, అలా అస్సలు చేయకండి. ఒక బాటిల్ తీసేసుకొని ఇక్కడ కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఈ క్యాప్కి అయితే మనం హోల్ పెట్టేసుకోవాలి. కాస్త చాకుని ఇలా వేడి చేసి ఇలా హోల్ పెట్టుకున్నట్టయితే ఇలా చిన్నగా హోల్స్ అయితే ఒక హోల్ అయితే పెట్టుకోవాలండి. ఇలా హోల్ పెట్టుకున్న తర్వాత చూడండి, చాకు ఇంకొకసారి కాల్చుకొని ఇలా చిన్న చిన్నగా హోల్స్ పెట్టేసుకోవాలి బాటిల్కి. ఇలా హోల్స్ పెట్టేసి దీనికి మనం ఒక థ్రెడ్ తీసుకోవాలండి. కాస్త గట్టిగా ఉన్న ఇలా ఒక థ్రెడ్ అయితే తీసేసుకోవాలి. తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా లోపలికి అనేసి 2 ముడిలు అయితే వేసుకోవాలి. ఇలా టైట్గా ముడి వేసేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ముడి వేసేసి దీన్ని వెనక్కి లాగేసామనుకోండి, ఇలా స్టిఫ్గానైతే ఉంటుంది. తర్వాత చూడండి, దీనికి మనము ఇలాంటి ఇనుప తీగ ఒకటి తీసుకున్నానండి. ఇది నా దగ్గర ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. ఇలాంటిది లేనప్పుడు మెటల్ బ్యాంగిల్స్ వస్తాయి కదా, అలాంటిది ఒకటి తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఎస్ టైప్లో ఇలా వంచుకోవాలండి. ఇలా ఎస్ టైప్లో ఇలా నేను ఇక్కడ వంచుకున్నాను. ఇలా ఒక 4-5 చేసేసుకొని ఇందులోకి మనం ఇందాక హోల్స్ పెట్టాం కదా, దాంట్లోకి అయితే ఇలా వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. చిన్న వంటగది ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత చూడండి, మొత్తం అన్నీ ఇలా వేసేసుకున్నాను. వేసిన తర్వాత క్యాప్ అయితే వేసేసుకోవాలి. మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్యాప్ని ఇలా వేసేసి దీన్ని మనము ఎక్కడైనా ఒక చోటు హ్యాంగ్ చేసేసుకోవాలి. ఇలా హ్యాంగ్ చేసేసుకున్నాం అనుకోండి, మనకు వంటగదిలో చిన్న చిన్న స్పూన్స్ ఇలాంటి గెరెటలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇలా కనుక వేసేసుకున్నాం అనుకోండి, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. అలాగే మనకు ప్లేస్ కూడా సేవ్ అవుతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.